చెవుంట మండల కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా స్థానిక హనుమాన్ దేవాలయ ఆవరణలో శ్రీ కార్తవీర్య యోగాశ్రమం ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం ఆశ్రమ సభ్యుల సహకారంతో భక్తులకు అత్యంత క్రమశిక్షణతో అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన అతిథులకు సన్మానం చేసి అనంతరం వారు మాట్లాడుతూ వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా కార్తవీర్య యోగాశ్రమం సభ్యుల సహకారంతో 1200 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులందరూ వచ్చి భోజనం చేసి ఆ హనుమంతుని కృపా కటాక్షాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ కార్తవీర్య యోగాశ్రమం అధ్యక్షులు కరణం గణేష్, సంతోష్, లక్ష్మణరావు, మనోహర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సండ్రుగు సతీష్, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, బీజేపీ మండల అధ్యక్షులు చింతల భూపాల్, ఐతపరంజ్యోతి, వార్డు సభ్యులు సాయిబాబా, శ్రీరమణి, శ్రీనివాస్, ఆరిఫ్, సుఖేందర్తో పాటు ఆశ్రమ ప్రతినిధులు నాంపల్లి భూపాలరెడ్డి, శంకర్, వరాల నరసింహులు, శంభుని శ్రీనివాస్, ఇతర సంఘాల కార్యకర్తలు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీ వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ఇక్కడ చేగుంటలోని హనుమాన్ మందిర్ దగ్గర శ్రీ కార్తవీర్య యోగాశ్రమం తరఫున అందరం యోగా సాధకులందరి సహాయ సహకారంతో ఈరోజు 1200 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇక్కడ ఈ విషయంలో చేగుంట మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల విలేజ్లో భక్తులందరూ వచ్చి ఇక్కడ భోజనం చేసి భగవంతుని కృపకు పాత్రలు కాగారని చెప్పి కార్తవీర్య యోగాశ్రమం తరఫున మేము కోరుకుంటున్నాం. వందనాలు. మరియు హనుమంతుని ర్యాలీలో పాల్గొన్న వారికి మరియు ఇక్కడ భోజన కార్యక్రమం చేసిన వారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు వీర హనుమాన్లను యాద్ చేసుకుంటే ఏం యాదికి వస్తుందంటే నీతి, నిజాయితీ, ధర్మం, కట్టుబాటు అనేటి యాదికి వస్తాయి. మరియు అందరూ యువకులు కూడా మంచి నీతి నిజాయితీతో ఉండి మరియు చెడు అలవాట్లకు పోకుండా, చెడు అలవాటు ఎంత డేంజర్ అంటే కుటుంబాలు నాశనం అయిపోతుంది, దేశ పేదరికం పెరిగిపోతుంది. ఒక వ్యక్తి చెడు అలవాట్లకు బానిస అయిందంటే ఆ కుటుంబము రోడ్డు మీద పడే అవకాశాలు ఉంటాయి. కనుక అందరూ మన హనుమంతుని యాద్ చేసుకొని అట్లనే పుష్టిగా బలంగా, హనుమంతుడు అంటే కొండనెక్కట్టిండు, అంత బలవంతం కావాలి మనం ఆయన ఆశీస్సులతోటి, హనుమంతుని ఆశీస్సులతోటి. అటువంటి నీడనన్నా అంటే అంత బలంగానన్నా కనబడాలి. బలంగా కనబడితే అరే భారతీయులు బలంగా ఉన్నారు అని ఎదుటి దేశం వాళ్ళు భయపడతారు. కనుక అందరూ ఆరోగ్యంగా పుష్టిగా ఉండి నీతి నిజాయితీతో ఉండి మరియు ధర్మాన్ని కాపాడి